వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి గురుగారు? వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఇలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశులు 8వ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్తు యోగ బలం భూత భవిష్యత్తు వరదమానం జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం ప్రేషణ యోగం బలం అనురాధ నక్షత్రం వారి జ్యోతిష్య బలం జ్యేష్ఠ నక్షత్రం వారి జ్యోతిష్య బలం ఫ్యూచర్ లైఫ్ ఎట్లా ఉంది, అనుకున్న కోరిక చేసే పనిది, వృత్తి వ్యాపారంది, తలించిన కార్యంది, నమ్మిన పనిది, చేసే పనిది, అనుకున్న కోరికది, వ్యాపార బలంది, బిజినెస్ బలంది, విద్య బలంది, ఉద్యోగ బలంది, కార్యబలంది. చూడు వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే సీతారామచంద్రుల కళ్యాణం వచ్చిందండి. బ్రహ్మదేవుడు వచ్చిండు, విష్ణుమూర్తి వచ్చిండు, అలాగే మాత్రం శివుడు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు. మరి జాతకానికంటే సీతారాముల కళ్యాణానికి సకల దేవతలు వచ్చినండి మరి జాతక బలానికి. అలాగే ధనలక్ష్మి దేవత వచ్చింది వారి జాతక బలానికి. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి వీరి పేరు మీద. అద్భుతమైన యోగం ఉన్నది కానీ మాత్రం నరఘోష అధికం ఉన్నది వీరి జాతక బలానికి. నరఘోష అధికం ఉన్నందువలన ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేస్తారు రాశి వారికి. కాబట్టి రాశి వారు ఎక్కువ శాతం ఎవరిని నమ్మవద్దు, అలాగని ఎవరిని అనుమానించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలానికి విశాఖ నక్షత్రం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి వీరి జాతక బలానికి. లక్కీ నెంబర్ 8 వస్తుంది, 5 వస్తుంది. అలాగే వీరి జాతకానికి 17వ తేదీ కానీ 26వ తేదీ కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. వారంలో శనివారం చాలా అద్భుతమైన యోగం. శ్రావణ మాస ఘడియ, శనివార ఘడియ, శుక్రవార ఘడియ మంచిదండి వీరి జాతక బలానికి. వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అరిష్టం తప్పదండి. అరిష్టం అంటే కుటుంబ సౌఖ్యం లేకపోవటం కానీ, ఇబ్బందులు రావటం కానీ, నమ్మిన వారు మోసం చేయటం కానీ, లేదా మాత్రం ధన విషయంలో నష్టం రావటం కానీ, దుర్వార్తలు వినటం కానీ, ఆకస్మిక ప్రయాణాలు కావటం కానీ, ఆరోగ్యంలో ఇబ్బందులు రావటం కానీ, ఇలాంటి అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ అరిష్టాలు తొలగిపోవాలంటే వారి జాతకానికి నవగ్రహ ఆరాధన చేయటం మంచిది వారి పేరు మీద. అలాగే వీరి జాతకానికి చూడాలంటే కుజుడు అధిపతి ఉంటారండి వీరి జాతకానికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది. మంగళవారం అమావాస్య కానీ, అమావాస్య ఘడియలో మంగళవారాలు కానీ, లేదా పౌర్ణమి ఘడియలో మాత్రం శనివారాలు కానీ, ఆదివారాలు కానీ నియమం పాటించాలి. ఎటువంటి కార్యం పెట్టుకోవద్దు. ఒక అమ్మవారిని పూజ చేయవచ్చు. శక్తిగల అమ్మ ఏ దేవత అయినా సరే దీపావళి వేళ చాలా వరకు మంచిది వీరి జాతకానికి. దీపాలు పెట్టి వేళ ఈ జాతకానికి గ్రహణ బలం వేళ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి వీరి పేరు మీద. చదువు విద్యలో కలిసి వస్తుంది. అలాగే వేరే దేశం, వేరే ప్రాంతం పోవాలనుకునే వారికి అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు మాత్రం ఇబ్బంది తప్పదండి వీరి జాతక బలానికి. కళాకారులు కొన్ని ఇబ్బందులు వస్తాయి. టీవీ కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం సినీ కళాకారులు కావచ్చు, ఏ కళాకారులు అయినా సరే ఇబ్బందులు తప్పవు. దర్శకులు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం వీరి జాతకాన్ని గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయని గాయకులు కావచ్చు, వారికి ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు తప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మహాలక్ష్మి దేవత ఆరాధన చేయటం, లక్ష్మీ దేవత అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిలో వీరి ఆరాధన చేయటం. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే గాయత్రి మాతను ఆరాధన చేయటం మంచిది వీరి పేరు మీద. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహ విషయంలో కలిసి వస్తుందండి వీరికి. కళ్యాణ విషయంలో కానీ, ఇల్లు కట్టడం విషయంలో కానీ, కొనటం విషయంలో కానీ, గృహం తీసుకోవడం విషయంలో కానీ, స్థలం తీసుకోవడం విషయంలో కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంది రాశి వారికి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారు కావచ్చు, నీటిపారుదల శాఖ వారు కావచ్చు, రైల్వే శాఖ వారు కావచ్చు, ఆర్టీసీ శాఖ వారు కావచ్చు, కలిసి వస్తుంది. కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ రాశి వారికి మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో నరఘోష అధికం ఉన్నందువలన ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయాలండి వీరి పేరు మీద. కానీ వీరి జాతక బలానికి మాత్రం గృహస్థులకు మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంది వీరి పేరు మీద. వివాహం కాని వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహమైన వారు కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు వస్తాయండి. ఆ దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే మాత్రం శ్రావణ మాసం ఘడియల మొదటి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా మాత్రం
కులదేవతని ఆరాధన చేయటం, అలాగే లక్ష్మీదేవతని ఆరాధన చేయటం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు.